హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ అండి. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, తండూరి చికెన్ అండి. అలాగే సేమియా పాయసం. సేమియా పాయసం కాదు, ఇది సోమియానే అంటారు దీన్ని. సేమియా లాగే ఉంటుంది టేస్ట్గా, కానీ సేమియా కన్నా ఇది స్మూత్గా ఉంటుంది. ఇది సండే అనమాట. మేము 2 months అయింది నాన్ వెజ్ తినట్లేదు. నా చేతి మీద కాయ ఉందని భయానికి నేను తినట్లేదు. కానీ పాప కూడా, వాళ్ళు కూడా తినట్లేదు. 2 months అవుతుంది. కానీ ఈరోజు ధూమ్గా చికెన్ బిర్యానీ అలాగే తండూరి చికెన్ కర్రీ చేసింది. పాప అయితే చాలా బాగా ఇంట్రెస్ట్గా చేస్తుందండి ఏ వంటలైనా. డాడీ ఉంటే చాలా ఇష్టపడతారు, తన వంటలకి నచ్చుతారు. ముందుగా శుభ్రం చేసుకున్న బోన్ చికెన్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పౌడర్ వేసి, కొత్తిమీర, పుదీనా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ముందుగా ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అది ఫ్రై చేసిన ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి బాగా. కొద్దిగా పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి మరి కొద్దిగా సాల్ట్ వేసుకొని, ముందుగా ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసిన తర్వాత ఒక 2 hours నానబెట్టుకొని ఉంచుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. దాన్నే దమ్ అంటాము. దమ్ చేస్తే కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద, అంటే నానిన తర్వాత 2 hours బాగా నానాక అప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలి. అది మళ్ళీ పక్కన రైస్కి వాటర్ మరగబెట్టుకున్న తర్వాత దీనిలో ఇగోండి ఈ మసాలా ఈ ఉడుకుతున్న చికెన్లో వేసుకోవాలి, దమ్ చేసిన దానిలో. ఇదే క్వాలిటీతో మళ్ళీ లవంగా, చెక్క, అన్ని లవంగాలు, చెక్క, లవంగా, దాల్చిన చెక్క, మరటి మొగ్గ అన్నీ కూడా వాటర్లో కూడా వేసుకోవాలి. బాయిల్ అవుతున్న వాటర్లో ఈ రైస్ బాయిల్ చేసుకుని వండి ఇలాగా. దీనిలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, బిర్యానీ ఆకు వేసుకొని నీళ్ళు బాగా మరగాలి. కొంచెం సాల్ట్ వేసి రైస్ వేసుకోవాలండి. రైసు ఒక 50% ఇందులో ఉడకాలి. ఒక 50% దమ్ చేసిన బిర్యానీలో పైన ఇలా వేసుకోవాలి. ఈ రైస్ని చక్కగా ఉడుకుతుంది. కరెక్ట్గా ఈ రైసు మూత పెట్టుకోవాలి. ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరు మూత పెడతారు. మైదాతో చుట్టూ దమ్ చేస్తారు, అలా కూడా బాగుంటుంది. కాకపోతే పైన మళ్ళీ ఆనియన్ను, కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం అలాగా నెయ్యి కూడా కొద్దిగా వేసుకుని పైన మూత పెట్టుకోవాలండి. కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా స్మూత్గా బాగుంటుంది, ఒక స్మెల్ వస్తుంది. కొద్దిగా అలా వేసుకొని మూత పెట్టుకొని తినేటప్పుడు ఈజీగా, చేసేటప్పుడు కొంచెం కష్టం అన్నమాట. నేనైతే ఇంత ప్రాసెస్ చేయలేము. ఇదిగోండి అయిపోయింది బిర్యానీ. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. ఈరోజు చికెను అన్నీ ఒకసారి అవడం వల్ల ఒక్కొక్క వీడియో మిస్ అయిపోయింది. ఇదిగోండి చాలా బాగా వచ్చింది దమ్ బిర్యానీ. అందరూ ఇక్కడ మామూలుగా అయితే బయటికి వెళ్ళి స్నాక్స్ అది వంట చేసి బయటికి వెళ్ళి తిందాం అనుకున్నాం. కాకపోతే చలి దారుణంగా ఉంది, మంచు. బయటికి ఎవ్వరు రాలేకపోతున్నారు, అంత దారుణమైన చలి అండి ఇక్కడ. ఇగోండి లూజ్గా వచ్చింది ఈ బిర్యానీ. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్గా. అసలు స్మెల్ ఎంత బాగుందో, స్మూత్గా, చాలా బాగుందండి. సేమ్ అలాగే చికెన్ కూడా ముందుగా ఫ్రై చేసి తండూరి చికెన్ చేసింది, చాలా బాగా చేసింది. అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎలా చేసిందో తండూరి చికెన్ చెప్తానండి. ఇది ప్రాసెస్ ఎక్కువైనా చూడలేరు ఎవరు, ఫేస్ ఒకటి కనపడదు కదా, అసలు చూడరు వీడియో. ఏదో అలాగా చెయ్యాలని. ఇవ్వండి చికెన్ కర్రీ నిజంగా ఎంత బాగుందో. చికెన్ కర్రీ కూడా దమ్ చేసి, అంటే
ఉప్పు కారం పసుపు అన్నీ వేసి పక్కన పెట్టి ఒక గంట నానిన తర్వాత చక్కగా ఉడికింది. బాగుంటుంది ఏదైనా నానబెడితే సాగు చేస్తే. సూపర్గా కుదిరిందండి ఈరోజు కర్రీ అన్నీ చాలా బాగున్నాయి అండి. చాలా బాగుందండి ఈరోజు స్పెషల్, సండే స్పెషల్. మామూలుగా అయితే ఇక్కడ పెద్ద ట్రిపుల్ పార్క్ ఉంది, పార్క్ దగ్గరికి వెళ్ళి అందరం ఈరోజు హ్యాపీగా ఉందాం అనుకున్నాం, కానీ అవ్వలేదు. ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు ఈ చలికాలంకి. హీటర్ అండి అది, ఇక్కడ చలికి హీటర్ ఉంటుంది. చాలా చలి ఇంట్లో. గుండి సేమియా పాయసం. ఫైనల్గా ఇది సౌమ్య అంటే సేమియా లాగే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంది. ఈ వాయిస్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదండి, చాలా కష్టం ఇవ్వాలంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్.